వస్త్రాల మీద కలంతోటి అందమైన రంగులు ఉపయోగించి అందమైన చిత్రాకృతులు ఏర్పాటు చేసి కనులకు విందుగా రకరకాల కళాకృతులు చేసే కళే కలంకారీ కళ. అయితే ఇది ఒక రంగుల ప్రపంచం, రంగుల లోకం. ఈ రంగుల లోకాన్ని ఎలా సృష్టిస్తారు? ఆ రంగులన్నీ వస్త్రాల మీద ఏ విధంగా కళాకృతులుగా మారుతాయి? ఈ అద్భుతమైన ప్రక్రియని ఆ కళాకారులు ఎప్పటి నుంచో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం పదండి. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు చంద్ర, మాది శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం. మేము అక్కడే కలంకారీ నేర్చుకున్నాను. నాకు వచ్చి 30 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నాను. మా గురువు గారు మునికృష్ణారెడ్డి, ఆయన దగ్గరే మా మిస్సెస్ నేను ఇద్దరు ఒకేసారి నేర్చుకున్నాను సార్. అయితే మీరు ఈ కలంకారీ అన్న కళని ఏ విధంగా చేస్తారు? మా ప్రేక్షకులకు చెప్తారా? చెప్తాను సార్. ఇది మామూలుగా ఇది యాక్చువల్లీ కలంకారీ అంటే ఇంతకుముందు అయితే ఓన్లీ వాల్ హ్యాంగింగ్స్ మాత్రమే సార్. గోడల మీదుగా రామాయణం, మహాభారతం, దేవుడి బొమ్మలు, ట్రీ ఆఫ్ లైఫ్, మహాభారతం, రామాయణం అవి వచ్చాయి. ఇప్పుడు గత 7-8 సంవత్సరాలుగా చీరల మీద, దుప్పటాల మీద, అన్నిటి మీద కలంకారీ వర్క్ వచ్చింది సార్. కానీ ఈ చీరలు, దుప్పటాలు, ఈ వర్క్ చేసేవాళ్ళు కాళహస్తిలో 5000 మెంబర్స్ ఉన్నారు ఆర్టిస్ట్స్. కానీ ఈ రామాయణం, మహాభారతం చేసేవాళ్ళు మొత్తం అనేది ఎత్తికినా కూడా 100 మెంబర్స్ కూడా ఉండరు సార్. ఇది చాలా డిఫికల్ట్ వర్క్ సార్. ఇది వాల్ హ్యాంగింగ్స్ అనేది, ఫిగర్స్ రాసేది చాలా కష్టం. అంటే దీన్ని ఎలా చేస్తారండి? అంటే మీరు గొడ్డ తీసుకుంటారు? అవును సార్. ఇది ఇచ్చి కోరా క్లాత్ సార్. ఇది చిత్తూరు నుంచి మేము తెప్పించుకుంటాం సార్. ఇది వైట్లో వస్తుంది కలరు. దాన్ని ఏం చేస్తామంటే మాకు ఎన్ని మీటర్లు ఏ సైజులో కానీ ఆ సైజులో కట్ చేసుకుంటాం. ఒక తాళ్ళుగా వస్తుంది. కట్ చేసుకుని ఒక రోజంతా నీళ్ళలో నానబెడతాం. నీళ్ళలో నానబెట్టి, ఎందుకంటే దాంట్లో గంజి ఉంటుంది. ఆ గంజి పోవడానికి ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టి ఒక 50 మీటర్లు, ఒక 5 మీటర్స్, ఒక 10 బిట్స్ కట్ చేసి తొట్టులో నానబెట్టి దాన్ని నానబెట్టిన తర్వాత మరుసటి రోజు రివర్కి పోయేసి వాష్ చేసి ఎండబెట్టి. ఏ నది పేరు? సువర్ణముఖి. మీ ఊరు పక్కనే ఉంటుంది? ఉంటుంది. అక్కడ అమ్మవచ్చు, మోటార్లు కాడైనా పోవచ్చు. ఏట్లో రివర్లో వాటర్ ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్తాము, లేదంటే మోటార్లు ఎక్కడ పోతుంటే అక్కడ పోయి వాష్ చేస్తాము. వాష్ చేసిన తర్వాత ఇది ఎండబెట్టేసి మరుసటి రోజు కరక్కాయ ఉంటుంది సార్. కరక్కాయ ఆయుర్వేదంలో కూడా వాడతారు. అవును, ఆయుర్వేదం వాడతారు. కరకాయని దాన్ని అది పిందులను కోసి ఎండబెట్టేస్తారు సార్. దాన్ని తీసుకొని ఈ 50 మీటర్ల క్లాత్కి ఒక 1 కిలో ఒక రోజు అంతా నీళ్ళలో నానబెట్టుకొని. అంటే కరకాయలు పొడిగా చేస్తారా? అంటే నానబెడతారు. కాయ నానబెట్టి దాన్ని మరుసటి రోజు తెల్లారి మెత్తగా అవుతుంది. దాన్ని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకుంటాం సార్. పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఈ గంజి పోగొట్టిన పొట్టులను తీసుకొని బఫేలా మిల్క్ సార్, బఫేలా మిల్క్ తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలాగా దాంట్లో వేసుకొని కొద్దిగా ఈ కరకపిండి సొల్యూషన్ వేసుకొని ఆ బఫేలా మిల్క్లో మిక్స్ చేసి ఈ వైట్ క్లాత్ని డిప్ చేస్తాం సార్. డిప్ చేసినప్పుడు చూడండి ఈ మాదిరిగా కొద్దిగా కొంచెం రంగు బ్రౌన్ కలర్, బ్రౌనిష్ కలర్గా వస్తుంది. దాని తర్వాత అది ఒక ప్రాసెస్ సార్. దాన్ని డిప్ చేసి ఎండబెట్టేస్తాం. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే దీని మీద అవుట్లైన్ రాయడానికి ఏదైనా ఒక బొమ్మ ఆకృతి వేసుకుంటాం. దీని మీద ఇప్పుడు ఈ గాఢ క్లాత్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్కెచింగ్. స్కెచ్ అనేది చింతపొల్లలు ఉన్నాయి సార్. చింతపొల్లలను కాలిస్తే పొలను చిన్నగా దించి ఎండబెట్టి దాన్ని ముట్టించి ఒకరా బాగా అంటే ఫుల్గా మండిచ్చేస్తే బూడిదైపోతుంది. అవును. ఒకరా మంటగా ఉండేటప్పుడే, నిప్పుగా ఉండేటప్పుడే దాని మీద ఇసిగిపోయేసి ఆరబెట్టేస్తాం. అది ఒక 5 మినిట్స్ తర్వాత బొగ్గులో తయారవుతుంది. దాన్ని అది చార్కోల్ లాగా ఉపయోగిస్తాం స్కెచ్ చేయడానికి. ఆ స్కెచ్ అనేది ఏది చూసి వేయండి సార్, అంత ఐడియాలో ఉంటుంది, మనసులో ఉంటుంది అంత అది స్కెచ్ చేయడం అనేది అందరికి రాదు సార్. 50 మందిలో 2-3 మాత్రమే వస్తుంది. అది ఒక కళ, అది భగవంతుడు ఇచ్చిన వారం. ఈ స్కెచ్ ప్రాసెస్ మాత్రం చాలా మందికి రాదు, కొంతమంది వేయగలుగుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్గా గీస్తారు. కృష్ణుడు అంటే ఎట్లుంటాడు, ఆయన చేతులు ఆయుధాలు ఏంటి, లక్ష్మీదేవి ఆయన చేతులు ఏముంటుంది, విశ్వరూపం ఆయనకి ఎన్ని తలకాయలు వస్తుంది, ఎట్లా వేస్తుంది, మహాభారతంలో స్టోరీలు అవంతా కూడా వాళ్ళు రఫ్గా చేస్తారు, గీసి ఇచ్చేస్తారు. ఆ గీసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు
దానికి బ్లాక్ ఇంక్ వస్తుంది సార్. అదేంటంటే తాటి బెల్లం. ఓ తాటి బెల్లం వచ్చి ఒక పావు కిలో, మంచి బెల్లం వచ్చి ఒక 1 కిలో తీసుకొని పౌడర్ చేసుకొని ఒక 15 లీటర్ వాటర్ బట్టి మట్టి కొండలో ఈ బెల్లాన్ని వేసి ఆ 15 లీటర్ వాటర్ పోయేసి 1 కిలో ఐరన్ టెస్ట్ బిట్స్ తుప్పు పట్టిన ఎనప ముక్కలు వేసి మూత పెడేస్తే మనం డేట్ వేసి పెట్టాలి. ఈరోజు వేసామనుకోండి 15 డేస్ తర్వాత ఇంకిలాగా తయారవుతుంది. ఆ ఇంకి ఒక తుప్పు పట్టిన ఇనుమే వేయాలి, వేస్తే అప్పుడు రంగు బాగా పట్టుకుంటుంది. దాన్ని వేసి మూత పెట్టేసిన 15 రోజుల తర్వాత ఇంకి తయారవుతుంది. దాన్ని వచ్చి కసిం కారం అంటారు. కసిం కారం అంటారు. ఆ ఇంకిని మనం బ్యాంబూ స్టిక్ ఉంటుంది సార్, ఆ బ్యాంబూ స్టిక్ని నైస్గా పసులో పెట్టి పాయింట్ సన్నగా పెట్టుకొని ఒక వేస్ట్ గుడ్డని ఎత్తుకొని మధ్యలో కట్టుకొని దాన్ని దారం చుడతాం సార్. దారం చుట్టుకొని కుంచిలాగా రెడీ చేసి ఆ ఇంకులు అద్దుకొని ఈ స్కెచ్ ప్రాసెస్ మీద ఈ వాళ్ళు రప్పగా గీస్తారు. దాని మీద ఈ డిజైన్ అంతా ఉంది కదా, ఈ డిజైన్ అంతా కొంచెం ఇంకితో గీస్తారు. అదంతా మీ కలం. మెల్లిగా అది ప్రెస్ చేస్తుంటే పాయింట్ సన్నగా పడుతూ వస్తుంది. మనం ఎంత నైస్గా ప్రెస్ చేస్తే అంత నైస్గా వస్తుంది. ఎక్కువ ప్రెస్ చేస్తుంటే పెద్దదిగా వచ్చేస్తుంది. అది కంట్రోల్ చేసుకుంటూ ఇదంతా ఆల్టరేషన్ చేస్తారు. వాళ్ళు అంటే రఫ్గా వేస్తారు. చేతులు ఒక పెద్దదిగా ఉండొచ్చు, కాలు పెద్దగా ఉండదు, దాని అంతా ఆల్టరేషన్ తగ్గించి ఆర్టిస్ట్ దాన్ని కవర్ చేసి రాస్తారు. ఇదంతా అవుట్లైన్ అయిన తర్వాత ఈ మాదిరిగా ఒక 25 పీసులు, ఒక 25 మీటర్లు అయిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది కదా, మనకి రెడ్ కావాలంటే ఈ అవుట్లైన్ అయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఆలం ఉంది సార్, ఆలం పౌడర్ పట్టిక, దాన్ని పౌడర్ చేసుకొని ఒక జగ్గులో నీళ్ళలో కలుపుకొని అదే మరిగా బ్రష్ ఉంటుంది ఎదురు పొలతో వేసి అది పాయింట్ సన్నగా ఉన్న రాసేదానికి కలిపేదానికి లావుగా ఉంటుంది. దాంట్లో ఆలం వాటర్ ముంచుకొని మనకి ఎక్కడెక్కడ రెడ్గా ఆడ వరకు అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా వేసేస్తారు. డైరెక్ట్గా కంబలి పైన పరుచుకొని రాళ్ళు పెట్టుకొని 4 పక్కల రాళ్ళు పెట్టుకొని టైట్గా పెట్టుకొని ఎక్కడెక్కడ రెడ్ కావాలో ఆడ ఆలం అప్లై చేస్తాం. ఇదంతా అలా వేసేస్తాం. ఆలం అప్లై చేసినాక ఇది ఒక 25 మీటర్స్ 50 మీటర్స్ అయిన తర్వాత తిరిగి దాన్ని రివర్కి తీసుకుని వాచ్ చేయాలి. ఈ రివర్కి పోయి ఈ ఆలం వాచ్ చేసేటప్పుడు ఫ్లోయింగ్ వాటర్లోనే వాచ్ చేయాలి. ఫ్లోయింగ్ వాటర్లో వాచ్ చేసి దీని మీద డస్ట్ అంతా ఫ్రీగా వెళ్ళిపోతుంది. మనం తొట్టుల్లో కానీ తీసామంటే దీని మీద ఉండే రేణువుల్లాగా ఉంటుంది. ఆ పటికంతా దీని మీద తిరిగేస్తుంది. అది మనకి తెలియదు. ఇదంతా అయిన తర్వాత ఇదేం చేస్తామంటే ఈ రెడ్ రావడానికి ఈ వాచ్ చేసి ఎండబెడేస్తాం. ఆలం ప్రాసెస్ అయిన తర్వాత 1 కిలో ఒక 1/2 కిలో చావల పొడి అనేది తీగలాగా వస్తుంది సార్, అస్సాం నుంచి వస్తుంది. అది ప్యారిస్లో దొరుకుతుంది. దాన్ని పౌడర్ చేసుకొని ఆ పొడిని ఒక 1/2 కిలో వేసుకొని సురువులు పట్టని చెట్టు బెరడులాగా వస్తుంది. ఆ బెరడుని కూడా పౌడర్ లాగా చేసుకొని దాన్ని ఒక 1/2 కిలో వేసి ఈ 50 మీటర్స్ని ఒక డ్రమ్ములో వేసుకొని నీళ్ళలో కలుపుకొని 1 అవర్ బాయిల్ చేయాలి. 1 అవర్ బాయిల్ చేస్తే మనం ఎక్కడ ఆలం అప్లై చేసామో అక్కడంతా రెడ్ వచ్చేస్తుంది. మిగిలినంతా ఈ క్రీమ్ కలర్స్. మనం ఎక్కడ ఆలం అప్లై చేసామో అక్కడ రెడ్ వస్తుంది. ఇప్పుడు మనం వాచ్ చేసేటప్పుడు ఎక్కడైనా పోయేసి ఎక్కడ తగిలింది అనుకోండి, అది మనకు తెలియదు. చూడండి కొంచెం వేరే రంగు బాయిలింగ్ అయిన తర్వాత మనం అది ఎక్కడ అంట్లు పడితే అదంతా మరి కలర్స్ వచ్చేస్తుంది. అందుకని ఫ్లోయింగ్ వాటర్లోనే చేయాలి. ఆ ప్రాసెస్ కొట్టుకొని పాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రాసెస్ సార్. ఇది ఎరుపు రంగు వచ్చినప్పుడు ఇలా చేస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, బ్లాక్ రెడ్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇదంతా అయిపోయినాక మరి మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ మరి మల్టీ కలర్స్ కావాలంటే ఈ మరి పీసులన్నీ మనకి ఏది మల్టీ కలర్స్ కావాలంటే ఈ 50 మీటర్లని ఒక రోజంతా ఆవు పేడలో నానబెట్టాలి. ఆవు పేడ బాగా పలచగా నీళ్ళలో కలిపేసి ఈ మాదిరిగా రెడ్ ఉండే పీసులన్నీ ఒక రోజు నీళ్ళలో నానబెట్టాలి. మరుసటి రోజు ఈ క్లాత్ని అంతా రివర్కి తీసుకొని పోవాలి. రివర్కి ఫ్లోయింగ్ వాటర్ పోతూ ఉంటుంది. పక్కన చెమ్మ ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో ఈ బొమ్మ ఉంది కదా, దీన్ని ఇలా పరిచేయాలి. ఇసుక తగిలేలాగా ఇసుక మీదనే పరిచేయాలి. ఇసుక మీద ఇటు పరిచేయాలి 1.5 డే. మళ్ళీ 1.5 డే ఇటు పైకి ముందరికి వెనక్కి ఇక 3 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ బ్రౌన్ కలర్స్ ఉంది కదా,
ఇది ఉంది కదా, ఇదంతా మళ్ళీ వైట్ వచ్చేస్తుంది మరిగా. ఆ సూర్యరశ్మి ఏమవుతుందంటే ఈ రెడ్ మాత్రం నిలిచిపోతుంది, ఈ రెడ్ నిలిచింది, ఇదంతా వైట్ వచ్చేస్తుంది. ఈ బ్రౌన్ కలర్ అంతా తిరిగి మన ఒరిజినల్ ఎట్లుందో క్లాత్ కలర్ ఆ మరికి వచ్చేస్తుంది. ఆవు పేడలో నానబెట్టి వేరే ఇసుక మీద పరిచినామంటే 3 డేస్కి వైట్ వచ్చేస్తుంది. తర్వాత ఈ కలర్స్ చేయాలంటే ఈ వైట్ వచ్చిన దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మొత్తం బఫేల మిల్క్లో డిప్ చేయాలి. బఫేల మిల్క్ ఎందుకు డిప్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ బ్లూ వేసాం కదా, బఫేల మిల్క్లో డిప్ చేయకుండా కలర్ వేస్తే ఏడేసిన కలర్ ఏడుకు వచ్చేస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. పాలలో పిండి బఫెలో మిల్క్లో మిక్స్ చేసిన తర్వాత వేస్తే మన ఎక్కడ వేసిన కలర్ అక్కడ నిలిచిపోతుంది. దానికి మిల్క్లో డిప్ చేయాలి. దాని తర్వాత ఈ వైట్ వచ్చిన క్లాత్లన్నీ పాలలో డిప్ చేసిన తర్వాత ఒక రోజు ఒక్కొక్క కలర్ వేసుకోవాలి సార్. ఇది వచ్చి రంగులు ఉంటాయి అన్ని రోజులు. ఇది వచ్చి కత్తా సార్. కత్త అంటే కిల్లీలో వాడతారు సార్, ఆకు మిల్క్ వస్తుంది. అది గడ్డలాగా వస్తుంది. దాన్ని పౌడర్ చేసుకొని నీళ్ళలో వేడి నీళ్ళలో కలుపుకొని దాంతో కూడా ఒక ఆలం వేసుకోవాలి. ఆలం ఎందుకు వేసుకోవాలంటే ఆలం వేయకుండా కానీ ఈ కలర్ వేసామంటే వాచ్ చేసినప్పుడు లేచిపోతుంది కలర్. ఆలం పట్టుకునేలా ఆసక్తి ఇస్తుంది. ఆలం వేస్తే మన కలర్ వెళ్ళిపోదు, అట్టి నిలిచిపోతుంది. ఇది ఒకటి కత్త. ఇది బ్లూ కలర్, దీంట్లో ఇండిగో ఉంది, కెమికల్ ఉంది, రెండు ఉన్నాయి. ఇది వచ్చి మెయిన్ది గ్రీన్. ఇది ఏమంటే సపరేట్ కలర్ కాదు, మన బ్లాక్ ఉంది కదా అవుట్లైన్ కలర్, దాంతో ఎల్లో మిక్స్ చేస్తే అంటే పసుపు మామూలు మనం తినే కాదు నేను చెప్తాను. ఆ పసుపు ఈ బ్లాక్ మిక్స్ చేసి ఈ కలర్ వస్తుంది. ఈ ఎల్లో ఎట్టు వస్తుందంటే మన కరక పువ్వు ఉంది కదా, కరక్కాయ పిందులో మనం ఆ గొడ్డుని సెల్లు డిప్ చేసాం కదా, దాని ఒక ఫ్లవరు కరక పువ్వు అనే పెద్దదిగా వస్తుంది. దాన్ని పొడి చేసుకొని దాన్ని ఒక ఉడికి నీళ్ళు కాంచుకొని దాంట్లో ఒక రవ్వ పట్టికేసుకొని మనం వేసుకుంటే ఈ మరి కలర్ వస్తుంది. ఇంకోటి కూడా మన దానిమ్మ తొక్క ఉంది కదా, ఆ తొక్కలో కూడా ఈ కలర్ వస్తుంది. అంటే మీకు ఈ ముడి సరుకులన్నీ ఎక్కడ దొరుకుతాయి? చెన్నై సార్. చెన్నై నుంచి తెప్పించుకుంటారు? చెన్నై ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి. అంటే దానిమ్మ తొక్కలు మీరు చెప్పిన అన్ని ఆయుర్వేదానికి సంబంధించి మీ ఊరు కళాకారు సంబంధించిందని అక్కడే దొరుకుతాయి. శ్రీకాళహస్తిలో కాళహస్తిలో దొరుకుతాయి, కానీ కాళహస్తిలో అంటే చెన్నై కంటే రేట్ ఎక్కువ. ఇట్లా ఈ ఎల్లో ఇది చూడండి, ఇది చూడండి సార్. ఇది వచ్చి పింక్, ఇది వచ్చి చావల కోడి ఉంది కదా తీగలా వస్తుంది, ఆ పౌడర్ని కాంచుకొని దాంట్లో ఆలం వేసుకుంటే ఈ కలర్ వస్తుంది. ఇంకోటి వచ్చి గ్రీన్, హనుమంతుడు గ్రీన్ ఉంది కదా, ఇది వచ్చి ఎల్లో, బ్లూ మీద ఎల్లో వేసిన, ఎల్లో మీద బ్లూ వేసిన గ్రీన్ అవుతుంది. దీంట్లో మొత్తం 6 కలర్స్ వస్తాయి, నేచురల్ కలర్స్. ఇది చూడండి సార్, ఇది గ్రే, ఇది వచ్చి ఇది గ్రే కలర్ అంటారు. ఇది పాలల్లో ముంచకుండా కరక పిండిలో రాస్తే బ్లాక్ వస్తుంది, కొత్త పాలలో పిండి వేస్తే గ్రే కలర్ వస్తుంది. డిఫరెంట్. ఎందుకంటే పాలలో పిండాక దాంట్లో ఇది ఉండదు కాబట్టి ఇది గ్రే కలర్ వస్తుంది. ఇది మనం ఈ కరక పిండి సొల్యూషన్లో డిప్ చేస్తాం కాబట్టి బ్లాక్ బాగా వస్తుంది, బ్రైట్గా వస్తుంది. ఇదొక కలర్. ఇది దీంట్లో వచ్చి 6-7 కలర్స్ వస్తాయి సార్. మొత్తం ఇవన్నీ అయిన తర్వాత, అన్ని కలర్స్ వేసిన తర్వాత తిరిగి వాచ్ చేసి మళ్ళీ ఉడికి నీళ్ళలో ఉడకబెట్టేస్తాం. ఉడికి నీళ్ళలో ఉడకబెట్టకపోతే మనం వాచ్ చేసేటప్పుడు కలర్స్ పోతాయి లైట్గా. అదే ఉడికి నీళ్ళలో ఉడకబెట్టేసి వాచ్ చేసి ఐరన్ చేస్తే అంటే కొన్ని రోజులు ఉంటుంది. ఇది మిషన్లో కూడా మొత్తం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి ఫ్రేమ్ చేసి పెట్టేసామంటే ఎన్ని సంవత్సరాలైనా అట్టే ఉండిపోతుంది. అంటే ఇన్ని రంగులు ఉన్నది చేయాలంటే ఇంచుమించు మీకు ఒక రంగుకి ఒక రోజు కేటాయించాలి. ఎందుకంటే ఒక రోజు ఒక కలర్ వేయగలుగుతాం, రెండో కలర్ వేయలేము. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఒక కలర్ వేసాం కదా, ఈ కలర్ వేస్తే లాగేస్తుంది. అందువల్ల ఒక్కో రోజు ఒక్కొక్క కలర్ వేసుకుంటాం. సో ఇన్ని రంగులు, సహజమైన రంగులతోటి ఈ దశావతారాల చిత్రం ఈ వస్త్రం మీద వేసినప్పటికీ 30 రోజులు పడుతుంది ఒక్కొక్క రంగు. దాన్ని మళ్ళీ వేడి నీళ్ళలో ఉడకబెట్టడం దగ్గర నుంచి నదిలో కడగడం, ఇసుకలో ఎండబెట్టడం, రకరకాల పద్ధతుల ద్వారా దీన్ని చేశారు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ, చాలా సమయం కూడా తీసుకుంటుంది. అయితే మీరు దీంట్లో ఇంకోటి ఉంది సార్, ఇది చూడండి. ఇది స్కిల్ వర్క్. ఇదంతా చేతితోటి వేసింది ఇంచుమించు. ఇది అంతా అది స్కిల్ వర్క్. ఈ చుట్టూ దశావతారం ఫిగర్ చూడండి 2 ఇంచెస్ వస్తుంది. స్కిల్ వర్క్. ఇది మాస్టర్ పీస్ అంటారు కదా మాదిగా. ఈ వర్క్ మా మిస్సెస్ ఫేమస్. మా మిస్సెస్ చేస్తుంది. చాలా అద్భుతంగా దశావతారం.
చూడండి ఇది వచ్చి 12,000 అవుతుంది సార్. ఇది 1 మీటర్ సైజు, సేమ్ సైజ్ ఇది. ఇది సేమ్ సైజే. ఇది వచ్చి 6,500 అవుతుంది. దానికి ఎందుకంటే దాంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫిగర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ రేట్. చాలా బాగుంది. వర్క్ని బట్టి రేటు, సైజుని బట్టి కూడా రేటు ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా సహజమైన రంగులో ఇప్పటికీ వాడుతున్నారు? అవును సార్. అంటే సారీస్లో కెమికల్స్ వాడుతున్నారు. ఎందుకంటే సారీస్ అందరూ కొంచెం బ్రైట్గా అడుగుతారు, బ్రైట్గా ఉండాలి సారీస్ కట్టుకునే తర్వాత వెలిసిపోకూడదు అనుకుంటారు. వాళ్ళు అడిగితే వాళ్ళకి వేసి ఇస్తాం సార్. న్యాచురల్ వేసిస్తాం. వాల్ హ్యాంగింగ్స్ కంపల్సరీ న్యాచురల్. ఈ ఒక్క బులుగు తప్ప మీరు అన్ని న్యాచురల్ కలర్స్ వేస్తాం. ఇప్పుడు వీటి గురించి చెప్పారు, మీరు కొత్తగా 5-6 సంవత్సరాల నుంచి చీరలు కూడా చేస్తున్నారు కదా, వాటి గురించి కూడా చెప్తారు. అసలు అవి ఎలా చేస్తారు? చీరలు మీరు వేరే దగ్గర నుంచి కొంటారా ముందు? అవును సార్. ఇది మధురై కాటన్ సారీ సార్. మధురై కాటన్ ప్లెయిన్ చీర తీసుకొని దాని మీద డిజైన్ చేసి కలర్స్ అని మేము వేస్తాం. ఇది కూడా చేతితోటి ఎంత? ఇది మొత్తం చేస్తుంది. ఇది ఒక రకం. ఈ చీర ఎంత ఉంటుందండి? ఇది 7,000 సార్ ఈ చీర. ఇది వచ్చి ఇంకోటి బెంగళూరు సిల్క్ ఇది బెంగళూరు సిల్క్. ఇది 9,500 అవుతుంది. ఇది కూడా ప్లెయిన్ చీర తీసుకొచ్చి ఈ డిజైన్ అంతా మేము వేస్తాం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాసెస్కి దీనికి తేడా ఉంటుందా? నదిలో ప్రాసెస్ అంతా ఒకటే సార్. అంటే నదిలో అవన్నీ కూడా ఇందులో కూడా అవుతాయి. చాలా శ్రమతో కూడి ఎంతో శ్రద్ధగా దీంట్లోనే టస్సర్ కూడా ఉంటుంది. టస్సర్ సిల్క్ సారీస్ ఇది 16,000. ఇంకా ఉన్నాయి గీచా టస్సర్, ఇది 18,000. దీంట్లో రకాలు ఉన్నాయి సారీస్. అంటే బేస్ సారీ చాలా ఖరీదైంది. ఇది చీరల కాస్ట్ దాన్ని బట్టి వర్క్ కూడా ఉంటుంది. కంచిపట్టు అయితే 30,000. కంచిపట్టు సారీస్ కూడా ఉంటాయి. కంచిపట్టు సారీస్ మీద కూడా వేస్తారు. అంతేకాకుండా డిజైన్ బట్టి కూడా మీ డిజైన్ బట్టి చార్జ్ లేదు. మీరు సారీస్ తెచ్చిచ్చినా కూడా మీరు డిజైన్ ఇచ్చినారంటే డిజైన్ బట్టి మేము కస్టమైజ్ చేస్తాం. సో కలంకారీ అన్నది సమయాన్ని బట్టి మారుతున్నది. కొత్త కొత్త వస్త్రాలని, కొత్త కొత్త డిజైన్స్ని తీసుకొచ్చి ఈ కలంకారీ కళాకృతులుగా మారుస్తున్నారు ఈ పరివారం అంతా, ఈ కుటుంబం అంతా. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పురాణాలకు సంబంధించిన చిత్రాలన్నీ కూడా సహజమైన రంగులతోటి పాత పద్ధతులనే పాటిస్తున్నప్పటికీ కొత్తగా డ్రెస్ మెటీరియల్ కానీ చీరలు కానీ వాటికి కొత్త రంగులు, కెమికల్స్ కూడా ఉపయోగిస్తున్నారు. కానీ పద్ధతి మాత్రం అదే ఉంటుంది. ఆ చీరను బట్టి, అందులో ఉండే డిజైన్ బట్టి దాని ఖరీదు మారుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఈ చేనేత సంతకి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 3 years 4 years నుంచి వస్తున్నారు. చేనేత సంత ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ నుంచి మేము ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి కూడా మీరు ప్రతి సంవత్సరం 2-3 సార్లు వస్తుంటారు. అవును సార్. ఇక్కడ హైదరాబాద్లో మీ మార్కెట్ ఎలా ఉన్నది? కొనుక్కునే వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు సార్, బాగానే ఉంది. అంటే మీకు ఎవరైనా ఫోన్ మీద ఆర్డర్ చేయడం అలా కూడా చేస్తారు సార్? మాకు చీరలు ఇస్తారు ఆర్డర్, అవి చేసుకుంటాము. ఇక్కడికి వచ్చినా కూడా చాలా మంది కస్టమర్స్ మాకు పరిచయం అయ్యారు ఈ సంత ద్వారా. వాళ్ళు కూడా ఇలా డైరెక్ట్ వాళ్ళే సారీస్ ఇచ్చి చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాట్సాప్లో ఇంటికి పోయినప్పుడు వాట్సాప్లో ఫోటోలు పెట్టి కావాలంటే కొరియర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మరి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు మీ కుటుంబంలో మీరు మీ శ్రీమతి ఇద్దరు చేస్తున్నారు, ఇంకా కూడా మీ పిల్లలు కూడా చేస్తున్నారు? మా మిస్సెస్ మేము ఒకేసారి నేర్చుకున్నాం, ఒకే గురి దగ్గర. అవును. ఇదివరకు నేను కొన్ని నీటికి సంబంధించిన బొమ్మలన్నీ నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరిద్దరు కలిసి వేశారు. అది మా ఇంట్లో ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్. మహాభారతం, రామాయణ స్టోరీలు ఇందాక మీరు చూపించినది మీరు వేశారని. అవును. ఈ వచ్చి మా అమ్మాయి బీటెక్ పూర్తయింది. ఇంట్లో మాతో కూడా పని నేర్చుకొని పెయింటింగ్ అంతా చేస్తుంది. అవునా? మీకు ఇష్టమైనది ఏమిటమ్మా ఇందులో? ఇప్పుడు నేను ఎక్కువ పెయింటింగే చేస్తున్నాను సార్. రాసేది వచ్చి నేర్చుకుంటున్నాను. పెయింటింగ్ వచ్చి నేను దగ్గర 10 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూసి చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను కాబట్టి పెయింటింగ్ అనేది మొత్తం చేయగలుగుతాను. రాసేది ఇప్పుడు కొంచెం నేర్చుకుంటాను. కలరింగ్ అంతా ఈయన చేస్తుంది, బాగా చేస్తుంది కలరింగ్. ఇప్పుడు మీతో ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ఈ పనిలో మొత్తం? సార్ అంటే మేము ముగ్గురు, మా దగ్గర వచ్చి ఒక 10 members ఉన్నారు పనిచేసేవాళ్ళు. అంతే. వాళ్ళందరికీ మీరు నేర్పించుకున్నారు? వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. నేర్చుకున్న వాళ్ళు వచ్చి ఇళ్ళగా తీసుకొచ్చి చేసిస్తాం. వాళ్ళు మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అలా మీరు చేస్తున్నారు. సో కలంకారీ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రఖ్యాతి పొందిన ఒక కళాకృతి.
అది వస్త్రాల మీద పురాణ ఇతిహాసాల బొమ్మలతోటి మొదలై ఇప్పుడు మనము తొడుక్కునే బట్టల మీద కూడా వాటి డిజైన్ రావడము, వాటికి చాలా డిమాండ్ పెరగడం మూలంగా ఈ కళాకారులకి కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. ఈ రకమైన కళాకారులందరూ కలుసుకోవాలంటే హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 2-3 సార్లు జరుగుతుంది చేనేత సంత. ఇది ఇలాంటి కళాకారులకు ఒక వేదికగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి వారి కళాకృతుల్ని, ముఖ్యంగా చేనేతకు సంబంధించిన కళాకృతుల్ని అందరికీ అందజేసే విధం ఒక అవకాశం ఈ చేనేత సంత కల్పిస్తున్నది. ఆ విధంగా హైదరాబాద్ వాస్తవులందరూ కూడా ఈ చేనేత సంతలో ఇలాంటి కళాకారులందరినీ కలుసుకుని వారు తయారు చేసిన రకరకాల అద్భుతమైన కళాకృతుల్ని కొని వారి ఇంటిలో ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఇంత కష్టతరమైన పని ఏదో అలా వేసేస్తే అయిపోయేది కాదు. అలా ఒక్కొక్కరికి ఒక్కరోజు వర్క్కి ఎక్కువ ఎండలు కాయకూడదు, వర్షం పడకూడదు సార్. ప్రకృతికి సంబంధించిన కూడా వర్క్ సార్ ఇది. మాకు ఎండతో పని ముఖ్యంగా ఉంది, వానతో కూడా నదులు ప్రవహించాలి. అవును. సో వర్షాలు పడినప్పుడు ఫ్లోయింగ్ వాటర్ కంపల్సరీ కావాలి. ఎండలు కాసినప్పుడు ఓన్లీ 2 hours 3 hours వర్క్ జరుగుతుంది. ఆ ఎండలకి స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే పాడైపోతుంది. కాబట్టి అట్లా చాలా క్లైమేట్ కూడా మాకు అనుకూలించాలి. ఎన్నో పరిస్థితులకి మీరు తట్టుకుని ఎప్పటి నుంచో. ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్ కంపల్సరీ. ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్ అంటే మాకు సువర్ణముఖి నదిలో డిసెంబర్లో ఉంటుంది, ఒక 2 months ఉంటుంది, దానిపైన ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ నదులు ఉంటాయో ఒక 30 kilometers కాదు 40 kilometers దూరం అయినా పోయి మేము వాచ్ చేసుకోవాలి. మంచినీరు అయి ఉండాలి, ఉప్పు నీరు అవ్వకూడదు. అంతా బోర్ వాటర్ ఉంటుంది కదా, మోటార్లకి వేస్తూ ఉంటారు పైప్, ఆడ కూడా పోయి ఆ తొట్టుల్లో పోయి తీసుకుంటా ఉంటాం. ఫ్లోయింగ్ వాటర్ కంపల్సరీ సార్. సో ఎన్ని రకాలైన ఒడిదుడుకుల్ని తట్టుకుని ప్రకృతితోటి మమేకమై ఇన్ని రకాల కళాకృతులు సృష్టిస్తున్న ఈ కుటుంబాన్ని అందరికీ చాలా అభినందనలు, ధన్యవాదాలు.